హలో స్టూడెంట్, వెల్కమ్ టు మై క్లాస్. చాలామంది ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, బెస్ట్ స్కోర్ వచ్చినట్టున్నారు. చాలామందికి కంగ్రాచులేషన్స్ పాస్ అయినందుకు. అండ్ ఫెయిల్ అయినా కూడా పర్లేదు, సప్లీలో తీసుకోండి, ఏం పర్లేదులే. కానీ చాలామంది ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోగానే బీకామ్ కానీ, అంటే డిగ్రీ కోర్సెస్ కానీ, బీటెక్ కానీ జాయిన్ అవుదాం అనుకుంటారు కదా. ఒకవేళ డిగ్రీ చేద్దాం అనుకుంటే దాంట్లో బీకామ్ సంబంధించి మీరు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే దిస్ ఈజ్ ఫర్ యూ గైస్. వినండి, క్లాస్ చాలా చెప్తాను మీకు. వాట్ ఈజ్ బీకామ్? బీకామ్ అంటే బ్యాచులర్ ఆఫ్ కామర్స్ అనమాట. ఈ గ్రూప్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ కామర్స్ సంబంధించి. కామర్స్ ఎవరైనా కామర్స్లో ఇంట్రెస్టెడ్ ఉంటే కామర్స్లో చదవండి, ఓకేనా. కామర్స్ స్టూడెంట్స్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇది బీకామ్ మీకు డెఫినెట్లీ మంచి ఛాన్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వచ్చేసి మనకి ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ ఏంటంటే 3 years వరకు ఉంటుందన్నమాట. 3 years. అండ్ ఆల్సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండాలంటే సెమిస్టర్ వైజ్ ఉంటుంది. 3 yearsలో 6 semesters ఉంటాయన్నమాట. అంటే ఒక ఇయర్కి 2 సెమ్లు, ఫస్ట్ సెమ్ అండ్ సెకండ్ సెమ్. ఇలాగా ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ సెమ్ అయిపోగానే ఇంకా థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఇది వచ్చేసి సెకండ్ ఇయర్ ఉంటుంది. అండ్ ఫైనల్ ఇయర్లో వచ్చేసి 5th సెమ్, 6th సెమ్ ఉంటుంది అనమాట. ఈ యొక్క బీకామ్ని మనం అండర్ గ్రాడ్యుయేషన్ అంటే యూజీగా పిలుస్తాం అనమాట. ఇది డిగ్రీ కోర్సెస్ అనమాట, అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఇది. అందులో దీంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బీకామ్లో 2 కేటగిరీస్ ఉంటాయి అనమాట. ఒకటి బీకామ్ జనరల్, ఇంకోటి బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ జనరల్ దీని యొక్క ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో సబ్జెక్ట్స్ చూద్దాం, ఓకేనా. ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మీకు ఇంగ్లీష్ ఉంటుంది, మంచిగా హై స్కోర్ చేసుకో. అన్నిట్లో ఇంగ్లీష్ ఉంటుంది, కామన్ సబ్జెక్ట్. అండ్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి సాంస్క్రిట్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ, ఉర్దూ కానీ. మీకు ఏమైతే సెలెక్ట్ చేసుకుంటారో మీరు జాయినింగ్ అయినప్పుడు సెకండ్ లాంగ్వేజ్, దాన్ని బట్టి మీరు చదువుకోండి. అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది. ఇవి వచ్చేసి జనరల్ నాలెడ్జ్, జనరల్ పర్పస్ కోసం, ఇవి మీకు అవేర్నెస్ కోసం. అండ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, ఇది కూడా అంతే. ఇంకా అసలైన సబ్జెక్ట్స్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ 1, బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ బిజినెస్ ఎకనామిక్స్. సెకండ్ సెమిస్టర్ వచ్చే సబ్జెక్టులు వచ్చేసి మనకి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది అండ్ సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. సిఎస్ఎస్ ఐసిటి, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ బిజినెస్ ఎకనామిక్స్ 2 ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తలేదేమో, ఇక్కడ చూపిస్తాను, చూసుకోండి. బిజినెస్ ఎకనామిక్స్ ఉంటుంది, ఓకేనా. అండ్ మనకు వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ థర్డ్ సెమిస్టర్, ఇది సెకండ్ ఇయర్ అనమాట. సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వగానే మీరు ఇప్పుడే రాసుకోండి ఏమన్నా ఉంటే, ఎందుకంటే ఆ తర్వాత మీకు సపరేట్గా వీడియోస్ చేసి ఈ సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ ఉంటుంది మీకు అనేసి అనుకోవడం, అది చూసి మీ టైం వేస్ట్ చేసుకోవడం కంటే మీకు ఈ సబ్జెక్ట్ ఉందని తెలిసిందనుకో, ఎగ్జామ్ దగ్గరకు వచ్చేటప్పుడు ఈ సబ్జెక్టులు ఉన్నాయి, ఈ థర్డ్ సెమిస్టర్లో ఇది ఉంటుంది, సెకండ్ సెమిస్టర్లో అది ఉంటుంది అనేసి మీకు తెలుస్తుంది. ఆ సబ్జెక్ట్ పరంగా మీరు చదువుకోవచ్చు అనమాట, ఓకేనా. థర్డ్ సెమిస్టర్లో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది అండ్ సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. సిఎస్ఎస్ 2 అంటే ఇది సెకండ్ పేపర్, సిఎస్ఎస్ది. ఐసిటీ కూడా సెకండ్ పేపర్ ఇది. అండ్ కార్పొరేట్ అకౌంటింగ్ ఉంటుంది మీకు. బిజినెస్ స్టాటిస్టిక్స్ ఇక్కడ టచ్ అవుతుంది మీకు. బ్యాంకింగ్ అండ్ ప్రాక్టీస్ థర్డ్ పేపర్ ఇది. ఏంటంటే ఇది బీకామ్ జనరల్ అనమాట, ఇది కంప్యూటర్స్ కాదు, బీకామ్ జనరల్ స్టూడెంట్స్ ఇది. అండ్ ఇది 4th సెమిస్టర్లో సబ్జెక్ట్స్ ఉంటుంది. ఏంటంటే అనలిటికల్ స్కిల్స్ అండ్ సిఎస్ఎస్ థర్డ్ పేపర్, లీడర్షిప్ ఎడ్యుకేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్, అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్ అండ్ బిజినెస్ లా అండ్ ఇన్కమ్ ట్యాక్సెస్, ఓకేనా. ఇది ఉంటుంది. ఫైనల్ ఇయర్ వచ్చేసరికి మీకు ఫైనల్ ఇయర్లో ఏముంటుందో చూడండి. 5th సెమిస్టర్ అనమాట ఫైనల్ ఇయర్. 5th సెమిస్టర్లో మీకు కాస్ట్ అకౌంట్స్ ఉంటుంది అండ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఫండమెంటల్స్ ఉంటుంది అండ్ కమర్షియల్ జియోగ్రఫీ, సెంట్రల్ బ్యాంకింగ్, రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్, ప్రాజెక్ట్ వర్క్ కామన్ ఉంటుంది మీకు. 5th సెమిస్టర్ 6th సెమిస్టర్లో ఖచ్చితంగా ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది నాన్న, అది మీ కాలేజ్లో మీ సార్లు చెప్తారు, ఓకేనా. ప్రాజెక్ట్ వర్క్ మీరు చేసుకుని వెళ్ళాలన్నమాట, ఫైనల్ ఇయర్ కాబట్టి. జనరల్స్కి ఇది బీకామ్ కంప్యూటర్స్. నేను ఇంకోటి చెప్తాను, ఇది 6th సెమిస్టర్లో వచ్చేసి మనకి సబ్జెక్ట్స్ ఏముంటుందంటే ఆడిటింగ్ ఉంటుంది, మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఉంటుంది, ఫైనాన్స్ సర్వీస్, మార్కెటింగ్ అనమాట. ఈ ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది లాస్ట్. చూసుకున్నాను, ఇవి కావాలంటే రాసుకోండి, ఓకేనా.
ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. అంటే 5th సెమిస్టర్ 6th సెమిస్టర్లో ఖచ్చితంగా ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అవుదాం. ఏంటంటే బీకామ్ కంప్యూటర్స్ అనగానే మీకు చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేసేది ఈ సబ్జెక్ట్ కోసం, అసలైన కోర్స్ కోసం. ఇది ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏం చేద్దాం అనుకుంటే బీకామ్ కంప్యూటర్స్లో జాయిన్ అవ్వగానే, అంటే ఈ కోర్స్ అయిపోగానే సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళిపోవచ్చు, ఏదైనా టీచింగ్ ఫీల్డ్ కానీ చాలా ఉంటుందన్నమాట. బెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటుందన్నమాట బీకామ్ తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీకామ్ కంప్యూటర్స్ ఫస్ట్ సెమిస్టర్లో వచ్చేసి మనకి సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయో చూసుకోండి. ఇంగ్లీష్ ఉంటుంది, సాంస్క్రిట్ అండ్ తెలుగు, అంటే సెకండ్ లాంగ్వేజ్ మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటే అది ఉంటుంది అనమాట. ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఓకేనా. ఫైనాన్షియల్ అకౌంటింగ్, బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఓకేనా స్టూడెంట్స్. ఇది ఫస్ట్ సెమిస్టర్లో మీకు ఈ సబ్జెక్ట్స్ ఉంటుంది. వీటిని ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ రాగానే ఇవి చూసుకొని ఇవి రాసుకోండి, సరేనా. అంటే ఈ సబ్జెక్ట్లోనే చదువుకోండి అనమాట, వేరే వేరే సబ్జెక్ట్స్ వెళ్ళకండి, సరేనా. అండ్ సెకండ్ సెమిస్టర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ ఏది ఉంటే అది, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2, అంటే ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంట్ ఒకటి ఉంది కదా, ఫస్ట్ పేపర్ ఇది, సెకండ్ పేపర్ ఇది అనమాట. బిజినెస్ లాస్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ విత్ సి అండ్ సి ప్లస్ ప్లస్. థర్డ్ సెమిస్టర్లో మనకి ఏముంటుందో చూసుకోండి. ఇక థర్డ్ సెమిస్టర్లో ఇంగ్లీష్ ఉంటుంది, సాంస్క్రిట్ అండ్ తెలుగు ఉంటుంది, ఓకేనా. అంటే మీరు సెకండ్ లాంగ్వేజ్ ఏముంటుంది. అండ్ కమ్యూనికేషన్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్, అడ్వాన్స్డ్ అకౌంటింగ్, బిజినెస్ స్టాటిస్టిక్స్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్, ఆర్డిఎంఎస్ అనమాట ఇది. ఫోర్త్ సెమిస్టర్లో మనకి ఏమేమి ఉంటుందంటే ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఉంటుంది అండ్ సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటుంది, ప్రాక్టీస్ ఆఫ్ లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్, ఇన్కమ్ ట్యాక్స్, వెబ్ టెక్నాలజీస్, ఓకేనా స్టూడెంట్స్. ఇది సెకండ్ ఇయర్ అనమాట. సెకండ్ ఇయర్, థర్డ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్, ఫైనల్ ఇయర్, ఓకేనా. ఫైనల్ ఇయర్లో మీకు 5th సెమిస్టర్ ఏముంటుందంటే బిజినెస్ ఎకనామిక్స్ ఉంటుంది అండ్ కాస్ట్ అకౌంటింగ్ ఉంటుంది, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ఉంటుంది అండ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇక్కడ చూసుకోండి, ఇంకా మీకు ఇక్కడ టచ్ అవుతుంది అనమాట, ఓకేనా. బెస్ట్ ఆప్షన్స్ ఉంటుంది మీకు, చూసుకోండి. అండ్ ఆల్సో 6th సెమిస్టర్లో మనకు వచ్చేసి రిలేషనల్ మెథడాలజీ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఓకేనా. కాస్ట్ కంట్రోల్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఉంటుంది అండ్ ఇది థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ జిఎస్టీ ఉంటుంది, మల్టీమీడియా సిస్టమ్స్, అడ్వాన్స్డ్ అకౌంటింగ్ టు మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఇవి ఉంటుందన్నమాట. మార్కెటింగ్ మేనేజ్మెంట్ చూసుకున్నా కావాలంటే ఇప్పుడు రాసుకోండి, మీకు ఏమేమి సబ్జెక్టులు ఉంటాయండి బీకామ్ కంప్యూటర్స్, ఓకేనా. థ్యాంక్ యూ స్టూడెంట్స్.